పైకి వచ్చినాక ఇది ఇంకో డబ్బులు బొక్క. నా షర్ట్ చూడండి ఎట్లా తడిసిపోయిందో, చెమటలు వస్తున్నాయి ఇట్లా తడిసి తడిసి. హలో భయ్యా, 40 రూపాయ టికెట్. థ్యాంక్ యూ. ఫైనల్లీ వచ్చేసినాం అంటే ఇక్కడికి. అందరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. మేము తడిసిపోయినాం. ఏముంది ఎలిఫెంట్ కేవ్స్ అంటే ఇక్కడ. ఏమో అమ్మో, ఏమో గుహలు ఉన్నాయి కదా బాగానే, పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. ఏం గుహలో ఏమో, గోల్కొండ గుహల ఏమున్నాయి. అందరు ఎగబడి మరి చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారు ఒక్కొక్కరు, ఉడకపోతుకు తట్టుకోలేక. ఎలిఫెంట్ కేవ్స్, ఎలిఫెంట్ గుహల. ఫారెన్ వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనది. దీని నుంచి పెద్ద ఇది ఉన్నట్టు ఏంలో తక్క ఏవో చెప్తూ ఉంటారు, పనికి వాళ్ళని ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ నమ్మదు. ఇక్కడ విగ్రహం పాతకాలం మహాయోగి శివ అంట. మహాయోగి శివ మహాయోగి శివ ఉన్నాయి. పాతకాలం నాకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్ అయితే ఉంటుంది. కేవ్స్ అంటే గుహలు. చెమటలలో దిగుతారు అందరు ఫోటోలు భయంకరంగా. అమ్మ ఎడవులు ఉన్నాయి కదా పెద్ద పెద్ద అన్నీ, బొమ్మలు ఉన్నాయన్నీ. ఎప్పుడో ఛత్రపతి శివ ఓవర్ 9 లోపల శివలింగంలా ఉంది. ఇంకా బయట శివలింగమేనా? శివలింగం ఏదో ఉంది పెద్దగా. ఏమన్నా ఉంది ఈ గుహ లోపల. నాయన ఇందులో వాటర్ ఉన్నాయి. తీక్షణంగా చూసి ఇందులో వాటర్ కనబడుతుంది లోపల. యహా కచరా డాల్నా మనా హై. ఏదో చిన్నప్పుడు చదువుతున్న హిందీ, తప్పులుంటే క్షమించండి, అర్థం కాకపోతే మన్నించండి. అమ్మ నాయన నిజంగా బాబు, ఇంక లోపల పోతే ఏదో వస్తుంది. ఓహో శివలింగం. ఇంకేమున్నాయి ఇక్కడ? పాతకాలం నాటి పురాతన చోళుల సామ్రాజ్యం. ఇది చోళులు, పల్లవులు వాళ్ళనుంటే వీళ్ళంతా. ఇంత పైకి వచ్చి ఇవన్నీ ఎవరు కట్టారా బాబు? ఆ లోకి దండం పెట్టాలి. లోపల ఏముంది? ఇక్కడ ఒకటి శివలింగమేనా? దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు ఫ్రెండ్స్. ఏం లేదు, దండగీడ వచ్చి ఊరికే బిల్డప్ తప్పించి ఏం లేదు ఇక్కడ.